అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఇక ఏపీ రాజకీయాల్లో పేర్ని నాని కామెంట్స్ అగ్గిరాజేశాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కాకరేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇప్పుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి ఏవైనా చర్యలుండే అవకాశం ఉందా? ఈ డైలాగ్ వార్ ఎప్పుడు ఆగే అవకాశం ఉంది? మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో అయితే తీవ్ర దుమారంగా మారాయి. ప్రధానంగా కూడా బాబు షూరిటీ మోసం కార్యక్రమాలు వరుసగా కృష్ణా జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని నాని కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు పామరులు, అవినిగడ్డ, పెనమలూరి ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కూడా ఈ రెడ్ బుక్ కు సంబంధించి కానీ అదేవిధంగా రప్పా అనే వ్యాఖ్యలకు సంబంధించి కానీ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ కౌంటర్ ఇవాళ ఉదయం నుండి కూడా ఇస్తా ఉంది. ప్రధానంగా అటు బోడే ప్రసాద్ కూడా దీనికి సంబంధించి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ వ్యవహార తీరు ఎలా ఉంటది అనేది మొత్తం హింసా రాజకీయాలు అదంతా కూడా పేర్ని నాని వ్యాఖ్యల రూపంలో కూడా తెలుస్తా ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కొల్లు రవీంద్ర కూడా తిరుపతిలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పేర్ని నాని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆయన హింస విధ్వంసం అనే వైసీపీ పాలసీలను కార్యకర్తలను బలి చేసే విధంగా రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర కూడా మాట్లాడడం కూడా జరిగింది. అదే విధంగా రప్ప అని పదే పదే అంటాం కాదు, చీకట్లో కన్ను గీడితే మొత్తం జరిగిపోవాలి తప్ప ఇలా పదే పదే రెడ్ బుక్ అన్నట్టుగా మాట్లాడకూడదని కూడా చెప్పడం ద్వారా కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక దేవినేని ఉమా మాజీ మంత్రి కూడా పేర్ని నాని వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా చేసిన నేపథ్యంలో అటు గుడివాడలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా పేర్ని నానిని సమావేశానికి రాకుండా అక్కడ మచిలీపట్నంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపున గుడివాడ సమావేశం కూడా టీడీపీ వర్సెస్ అదేవిధంగా వైసీపీ అన్నట్టుగైతే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.